ఫంక్షన్స్కి వెళ్ళాలి, అయితే కలర్ వేయడం మిస్ అయ్యాను, తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ, ఎలా అని అనుకుంటున్నారా? అయితే చిటికెలో సింపుల్గా ఇలా కలర్ వేసేయండి. మీ తలలో ఎక్కడైతే వైట్ హెయిర్ కనిపిస్తుందో అక్కడక్కడ ఈ కలర్ రాస్తే సరిపోతుంది. తలస్నానం కూడా చేయని అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకొని మీరు హెయిర్ బ్యాండ్ కానీ జడ కానీ వేసేసుకోవచ్చు. ఈ కలర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను చూడండి. ఈ కలర్ పౌడర్ను మీరు ఇంట్లో చేసుకొని పెట్టుకున్నారంటే ఈజీగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలరు ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ రాసేసుకొని ఈజీగా ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కడ్డీకి చక్కగా బాదం పప్పులను కుచ్చండి. కడ్డీ లేకపోతే మీ ఇంట్లో హెయిర్ పిన్ ఉంటుంది కదా, హెయిర్ పిన్ను పగలదీసి ఆ పిన్నుకు ఇలా బాదం పప్పులను కుచ్చి స్టవ్ని చిమ్ములో పెట్టి స్టవ్ పైన కాల్చండి. అవి కాల్చగానే వెంటనే బాదం పప్పు అంటుకుంటుంది. మంట వస్తానే బాదం పప్పు మండుతుంటే స్టవ్ ఆఫ్ చేసి బాదం పప్పును పక్కన పెట్టుకోండి. ఈ బాదం పప్పు అంటుకున్నది కాలి బాగా మసి బొగ్గయ్యేంత వరకు, బాదం పప్పు బొగ్గయ్యేంత వరకు మీరు దాన్ని పక్కన పెట్టండి. తొందరగానే ఇది ఈజీగానే బొగ్గైపోతుంది. మీరు ఏదైనా ఒక స్టాండ్ పైన కానీ ఒక డబ్బా పైన కానీ చూసుకొని జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాగా కాలి అది బొగ్గయ్యేంత వరకు అలాగే పెట్టండి. అది త్వరగా బొగ్గైపోతుంది. కేవలం 2-3 నిమిషాలలోనే అంతా కాలి బొగ్గైపోతుంది. బొగ్గైపోయిన తర్వాత అది బాగా చల్లారేంత వరకు మీరు దాన్ని పట్టుకోవద్దు. బాగా చల్లారిన తర్వాత దాన్ని ఒక కప్పులోకి తీసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేయండి, మెత్తని పౌడర్లా తయారు చేయండి. ఆ పౌడర్లో కొంచెం వాటర్ పోసి బ్రష్తో బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీకు ఎక్కడైతే తలలో వైట్ హెయిర్ ఉందో అక్కడక్కడ ఈ వాటర్ను అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలకే హెయిర్ ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ పాత క్లాత్తో కానీ హెయిర్ని అంతా బాగా తుడవండి. అలా తుడవడం వల్ల కలర్ అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. హెయిర్ బ్యాండ్ వేసుకున్నప్పుడు కానీ జడ వేసుకున్నప్పుడు కానీ మన చేతికి కలర్ కాకుండా ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా తలస్నానం చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. తర్వాత మీరు ఎప్పుడు తలస్నానం చేసినా కూడా మీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. ఇలా మీరు పౌడర్ను తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు అప్పటికప్పుడు కలర్ను నీళ్ళలో కలుపుకొని తలకు అప్లై చేసుకొని ఆరిన తర్వాత తల దుక్కున్నారంటే అచ్చం కలర్ వేసినట్టుగానే ఉంటుంది. ఇది సిల్కీగా కూడా ఉంటుంది. మీరు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తలస్నానం చేసిన తర్వాత కూడా మీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు కనుక మీ హెయిర్కు ఎలాంటి డ్యామేజీ ఉండదు. అంతేకాదు మీ హెయిర్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది. ఈ పౌడర్తో మీరు కాటుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్లో కొంచెం ఆముదం వేసి బాగా కలిపి పిల్లలకు బొట్టుగా కానీ దిష్టి బొట్టుగా కానీ ఐబ్రోస్కి కానీ వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది పిల్లలకు చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.